హలో అందరికీ, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈ రోజైతే మీ ముందుకైతే బాందిని ఎంబ్రాయిడరీ నైటీస్తో అయితే వచ్చానండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని ఓపెన్ చేయగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ సబ్స్క్రిప్షన్స్కి ఎప్పుడు చెప్పేదే అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నెక్స్ట్ ఇప్పుడు కొనాలనుకోకున్నా నెక్స్ట్ మీరు నైటీస్ కొనాలనుకున్నప్పుడు అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ నైటీస్ కలెక్షన్ మీరు చూస్తున్నారు కదండి, ఈరోజు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా. ఈ నైటీస్ కలెక్షన్స్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అండ్ ఈ రోజు అయితే ఫుల్ స్టాక్తో వచ్చేసాను. అన్నీ చూడడానికి దగ్గరగా ఉంటున్నాయి. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే వీటికి నెంబరింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా 1 2 3 అని అయితే నెంబరింగ్ ఇచ్చేస్తున్నాను. నెంబరింగ్ ఇచ్చేసి అదే నైట్లో పెట్టేస్తాను. నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది చెక్ చేయాలంటే, ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ చూడడానికి ఒకేలా కనిపిస్తున్నాయి కానీ బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అందుకనేసి నేను నెంబరింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఆ నెంబరింగ్ ప్రకారం మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే రావాలండి. అదొక్కటే ముందే చెప్తే అర్థమవుతుందని నేను వీడియో ముందే చెప్పేస్తున్నాను అనమాట ఈ విషయం. అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత 48 అవర్స్ లోపు మీకైతే ఆర్డర్ డిస్పాచ్ అవుతుంది. డిస్పాచ్ అయిన తర్వాత మేమైతే ట్రాకింగ్ ఐడి ఇస్తాము. ట్రాకింగ్ ఐడి ఇచ్చిన తర్వాత 5 to 7 days లోపు మీకు పార్సిల్ రీచ్ అవుతుంది. 7 days లోపు ఒకవేళ మీకు పార్సిల్ రిసీవ్ అవ్వకుంటే ఒక్కసారి మాకు ఇన్ఫామ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు పార్సిల్ వచ్చిన తర్వాత పార్సిల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ వీడియోలో చెప్పినట్లుగానే. ఓకే అండి. ఇంకా ఏమన్నా డీటెయిల్స్ అంటే ఇంకా అంతే అండి. ఈరోజు అయితే డీటెయిల్స్ అవే. నేను ఇంకా నైటీస్ చూపించుకుంటూ మీకైతే డీటెయిల్స్ చెప్పేస్తాను. ఇవి మేమైతే బాందిని ఎంబ్రాయిడరీ నైటీస్ అంటాము. ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి, హై క్వాలిటీ ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్. దానికి టై అండ్ డై అనమాట. టై అండ్ డై వేసి బాందిని అండ్ బాటిక్ ప్రింట్స్, బాందిని కలుస్తుంది, బాటిక్ కలుస్తుంది, 2 ప్రింట్స్ కలిపి టై అండ్ డై చేస్తారనమాట. ఇవి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్కి అయితే రావాలండి. ఇదైతే ప్రైస్ ఈచ్ వన్ 420 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మా వాట్సాప్ నెంబర్ అండి, 9030902334. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. అప్ టు 4 నైటీస్ వరకు, అంటే 2 నుంచి 4 నైటీస్ వరకు షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అండి. విలేజెస్కి అయినా సరే, నార్త్ అయినా సరే, సౌత్ అయినా సరే, మన ఇండియాలో ఏ ప్లేస్కి అయినా 2 to 4 నైటీస్, 2 నుంచి 4 నైటీల వరకు షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే 80 రూపీస్లో 4 నైటీస్ వస్తున్నాయంటే చాలా అంటే తక్కువ, రీజనబుల్ ప్రైస్. ఎందుకు ఇంత రీజనబుల్ షిప్పింగ్ ఛార్జెస్ అని అంటే, మేము షిప్పింగ్ త్రూ ఇండియన్ పోస్ట్ చేస్తామండి. వేరే కొరియర్స్ అయితే చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆ బర్డెన్ కూడా కస్టమర్ మీదనే పడకుండా మేమైతే మ్యాక్సిమం కాదు అసలు ఓన్లీ ఇండియన్ పోస్టే సెలెక్ట్ చేసుకున్నాము. ఇండియన్ పోస్ట్ త్రూనే ఎన్ని పార్సిల్స్ అయినా సెండ్ చేస్తాము. మీకు అది కూడా ఇంత ముందులాగా లేదండి. ఇండియన్ పోస్ట్ ఇప్పుడు ఫాస్ట్ డెలివరీ ఇస్తున్నారు, మీకైతే నో ప్రాబ్లము. అండ్ ఇంకోటి ఏంటంటే, ట్రాకింగ్ ఐడి మీకు చెక్ చేసుకోవడం రాకుంటే నన్ను ఒకసారి 1 వీక్ వరకు పార్సిల్ రిసీవ్ అవ్వనప్పుడు మాత్రమే అడగండి చెక్ చేయమని. ఈరోజు డిస్పాచ్ చేసిన తర్వాత తెల్లారే అడిగేస్తున్నారు. అందరు ఎంతమంది అని నేను చెక్ చేయాలండి. మీకు చెక్ చేసుకోరాదు అని అంటే నేను చెక్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ మరీ తెల్లారే చెక్ చేయాలని అంటే అది తెల్లారి వరకు ఎక్కడికి వరకు చేరుతుంది చెప్పండి. ఒక 5 days ఆగండి, ఒక 7 days ఆగండి. అప్పటి వరకు కూడా రిసీవ్ అవ్వలేదు అని అంటే అప్పుడు మీకు చెక్ చేసుకోవడం రాకుండా చెక్ చేస్తాను. కానీ మ్యాక్సిమం అందరికీ చెక్ చేసుకోవచ్చు, ఈజీనే ప్రాసెస్ ఉంటుంది. అది కూడా నేను మీకైతే ఒకరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే అండి. ఇది చెప్పాను కదా ప్రైస్ డేస్, మినిమం 2 నైటీస్ అని కూడా చెప్పేశాను, అన్ని క్లియర్గా చెప్పేశాను. అండ్ సైజెస్ ఇవన్నీ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను సైజ్ అయితే క్లియర్గా చెప్తున్నాను. అన్నీ ఓకే అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ముందైతే మీకు ఒక నైటీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది మంచి ఇలా ప్రింట్ కనిపిస్తుంది కదా, ఇలా నైటీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. మనకు ప్రింట్ పైనుంచి ఇలా ఎలా అయితే ఉందో నైటీ మొత్తం ఇలానే ఉండిపోతుంది. అయితే మీకు మంచి నెంబరింగ్ ఇస్తాను 1 by 1. మీరు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. చూడండి, ఇది చూడడానికి 2 సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ చేంజ్ ఉంది. కొన్నేమో ఇక్కడ సేమ్ ఉంటాయి, ఇక్కడ చేంజ్ ఉంటుంది. చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి వీటికి. అందుకోసం అనేసి నేను నెంబరింగ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. ఓకే అండి. ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నైటీ నెంబర్ 1
నైటీ నెంబర్ 1 అండి. నేను దీంట్లోనే పెట్టేస్తాను, ఇది లాస్ట్కి దీంట్లోనే పెట్టేస్తాను, ఎందుకంటే నాకు కన్ఫ్యూజనే ఉంది ఇవి ఎలా చెప్పాలి అంటే తీసేటప్పుడు నాకు కన్ఫ్యూజనే ఉందన్నమాట. చూడండి, ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆరెంజ్ కలర్కి మంచి నీట్ ఎంబ్రాయిడరీ, ఇలా బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, మంచి బ్లూ లేస్ ఇచ్చారు. అండ్ ఇంత మంచి ఎంబ్రాయిడరీ చూడండి, ఇదైతే చాలా బాగుందండి. ఎంబ్రాయిడరీ ప్యాచ్ కూడా చాలా నీట్గా ఉంది, దగ్గర నుంచి చూడండి మీరు, మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. బటన్స్ అయితే 3 వస్తాయండి. 3 ఓపెనబుల్లే అండి, బటన్స్ 3 ఓపెనబుల్లే ఉంటుంది. త్రీ బటన్స్ అయితే ఓపెన్ ఉంది. ఇది నైటీ నెంబర్ 1 అండి. చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను నెంబర్స్ పెట్టాను కదా, అలానే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకు నెంబర్స్ పెట్టాను అనేది కూడా మీకైతే క్లియర్గా చెప్పాను కదా. నాకే చాలా కన్ఫ్యూజన్ ఉంది, మీరు సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకని నేనైతే నెంబరింగ్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఓవరాల్గా నెక్ అయితే ఇలా వస్తుంది. ఇంతకుముందు మీరు చూసిన నైటీసే అండి, బట్ ఏంటంటే ప్రతిసారి అయితే నేను చూపించాలి కదా, అంటే కొత్త కస్టమర్ కూడా చూడొచ్చు సమ్ టైమ్స్. లాస్ట్ వీడియో కొత్త కస్టమర్ చూడకపోవచ్చు, ఈ వీడియో కొత్త కస్టమర్ అయితే చూడొచ్చు కదా. సో అందుకోసం అనేసి మళ్ళీ చూపిస్తున్నాను. చెస్ట్ 22 ఉందండి, అంటే అరౌండ్ 44. ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే తీసుకోవచ్చండి. అండ్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎం సైజ్ వాళ్ళైతే ఆల్ట్రేషన్ చేయించుకోండి, ఆల్ట్రేషన్ కూడా కొంచెమే పడుతుంది. సో ఆల్ట్రేషన్ చేయించుకోవచ్చు ఎం వాళ్ళు. ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే హ్యాపీగా ఫిట్ అయిపోతుంది. ఇలా 2 ఫ్లీట్స్ వస్తాయండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా 2 ఫ్లీట్స్ అయితే వస్తాయి. చూడండి, బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్. చూడండి, బ్యాక్ ఇలా రౌండ్ నెక్, కొంచెం హై నెక్ లాగా వస్తుంది. మీకు నైటీ ఓవరాల్గా చూపిస్తాను అండ్ లెంత్ అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇది ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు హ్యాపీగా. ఎం సైజ్ వాళ్ళైతే ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. చెస్ట్ 44 అయితే ఉంటుందండి. మీకు ఇప్పుడైతే హ్యాండ్ సైజు అండ్ లెంత్ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ కలర్ మొత్తం అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చేసుకుంటూ కలర్స్ అయితే మీకు చూపించేస్తాను. హ్యాండ్ లెంత్ 6 ఉందండి, వీడి వరకు ఉంది అంతే. హ్యాండ్ లెంత్ 6 ఉందండి. హ్యాండ్ విడ్త్ 8 ఇంచెస్, అంటే అరౌండ్ 16 ఇంచెస్. హ్యాండ్ విడ్త్ 16 ఇంచెస్ ఉంది, హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ ఉందండి. ఈ సైజెస్ అన్నీ ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి. సైజెస్ చూడకుండా తర్వాత బుకింగ్ చేసుకున్న తర్వాత మాకు సైజ్ సరిపోలేదు, ఇలా వచ్చింది అలా వచ్చిందని మాత్రం అడగొద్దు నన్ను ప్లీజ్. అండ్ పాసింగ్ ఓపెనింగ్ వీడియో లేకుంటే ఎలాంటి ఎక్స్చేంజ్ అయితే ఉండదు. ఇది డ్యామేజెస్కి నేను చెప్పేది. నార్మల్గా మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్, బట్ డ్యామేజెస్కి ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. అది కూడా పార్సిల్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి. నైటీ లెంత్ వచ్చేసి 55 ఉందండి. నైటీ లెంత్ అయితే 55 ఉందండి. ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు హ్యాపీగా, చెస్ట్ 44 కాబట్టి ఎక్స్ఎల్ వాళ్ళు కూడా అంటే ఇది కాటన్ కదా, మరి మీ ఇష్టము. ఎంఎల్ వాళ్ళు కూడా ఎంఎల్ వాళ్ళకైతే హ్యాపీ ఫిట్ అవుతుంది, ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఫిట్ అవుతుంది. జస్ట్ 44 ఉంది, చెస్ట్ లెంత్ 55 ఉందండి. ఇది నెంబర్ 1. నేను దీంట్లోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి, ఇంతకుముందు మీకు ఎలా చూపించానో సేమ్ అదే, కాకపోతే మీకు ఎంబ్రాయిడరీ ప్యాచ్ అయితే తేడా వచ్చింది. అంటే ప్యాచ్ డిజైన్ డిఫరెంట్ వచ్చింది, కలర్ కూడా సేమ్ ఉంది బట్ డిజైన్ అయితే డిఫరెంట్ వచ్చింది. ఇది నైటీ నెంబర్ 2. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నైటీ నెంబర్ 3. చూడండి, ఇది మంచి పర్పుల్ కలరు, చాలా అంటే చాలా బాగుందండి కలర్ అయితే.
ఇలా మంచి ఎంబ్రాయిడరీ ప్యాచ్ వచ్చింది. మీకు ఇది బ్యాక్ చూపిస్తాను. ఇలా వస్తుంది నైటీ ఓవరాల్గా. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. స్టిచ్చింగ్ అన్నీ బాగుంటుంది. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఇలా నెంబర్తో సహా తీసుకోండి. నైటీ నెంబర్ 3 నేను ఇలా ఇందులోనే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నైటీ నెంబర్ 4 మంచి పింక్ కలర్ అండి. పింక్కి ఇలా బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ ప్యాచ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. నైటీ డిజైన్ కూడా చాలా బాగుంది. నైటీ నెంబర్ 4 అండి. ఇది ఇలా ఉంటుంది బ్యాక్ మొత్తం చూడండి, చాలా బాగుంది. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా నైటీ నెంబర్ 4. ఇది కొంచెం లేట్ అవుతుందండి వీడియో, బట్ స్కిప్ చేయకుండా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు లెంత్ అవుతుందంటే తెలుసు కదా, కన్ఫ్యూజన్ అవ్వకుండా నేను క్లియర్గా చెప్పాలని లెంత్ అయితే అయిపోతుంది వీడియో. నాకు కూడా ఇంత పెద్ద వీడియో తీయడం ఇష్టం లేదు, బట్ తప్పట్లేదు. ఇది మంచి గ్రీన్ కలర్ అండి, డార్క్ గ్రీన్, చాలా బాగుంది కలర్ అయితే. మీకు నైటీలో వీడియోలో బ్లాక్ కనిపిస్తుందేమో తెలియదు నాకు, బట్ ఇదైతే చాలా గ్రీన్ కలర్. గ్రీన్కి ఇలా ఆరెంజ్ కలర్ లేస్ ఇచ్చి, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, ఇలా గ్రీన్ లీవ్స్ అయితే ఇచ్చారు. ఎంబ్రాయిడరీ ప్యాచ్ కానీ నీట్ ఎంత చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇది నీకు నైటీ నెంబర్ 5. నెక్స్ట్ మీకు నైటీ నెంబర్ 6 సేమ్ అండి. ఇది గ్రీన్ కలరే, కాకపోతే ఇంతకుముందు చూపించిన ఎంబ్రాయిడరీ ప్యాచ్ ఈ ప్యాచ్ డిఫరెంట్ ఉంది, అంతే తేడా. బట్ కన్ఫ్యూజన్ అవ్వకుండా నైటీ నెంబర్ 6 బ్యాక్ మొత్తం నైటీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. మీకు ఈ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఇది నైటీ నెంబర్ 6. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు విత్ నెంబర్తోనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. సేమ్ అండి, ఇంతకుముందు ఒక నైటీ చూపించాం కదా పర్పుల్ కలర్ అయితే పర్పుల్ ఇది, బట్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ తేడా వచ్చింది దానికి దీనికి. ఇది మీకు నైటీ నెంబర్ 7 అండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నైటీ నెంబర్ 7. చూడండి ఎంబ్రాయిడరీ ప్యాచ్ డిఫరెంట్ ఉంది, అంటే అది వేరేలాగుంది, ఇది మంచి థ్రెడ్ వర్క్తో ఉంది. చాలా బాగుంది. ఇది కూడా మంచి నీట్ ఫినిషింగ్ ఉంది. అంటే ఎక్కువ ఓవర్గా కలర్ కనిపించకుండా ఇలా నాకు సింపుల్గా చాలు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళకి తీసుకోండి. ఇది బాందిని, ఇది బాటిక్. బాందిని అండ్ బాటిక్ కలిపి వస్తుంది ఈ నైటీ. కొన్ని అలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి అన్నమాట. ఇది మీకు నైటీ నెంబర్ 8. నైటీ నెంబర్ 8 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చూడండి స్కై బ్లూ కలరు చాలా బాగుందండి. ఇవైతే కలర్ ఫేడ్ అవ్వవు, షేడ్ అవ్వవు, అండ్ మీకు టై అండ్ డై కాబట్టి, అండ్ అందులో ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు వాష్ అంటే మీరు 2-4 టైమ్స్ వరకు వాష్ చేసేటప్పుడు కలర్ అయితే బ్లీడ్ అవుతుంది. కలర్ బ్లీడ్ అయినా సరే కలర్ షేడ్ అవ్వదు, ఫేడ్ అవ్వదు. అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇది నైటీ నెంబర్ 9. ఇవి సపరేట్గానే వాష్ చేసుకోండి ఎప్పుడైనా సరే. నైటీ నెంబర్ 9. ఇంకోటి నైటీ నెంబర్ 10. నైటీ నెంబర్ 10 చూడడానికి సేమ్ ఉన్నాయి కదా, కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే ఇంతకుముందు ఇది ఇప్పటిది. ఇది నైటీ నెంబర్ 10. ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి 10తో కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లా ఉంది. నైటీ నెంబర్ 11. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది బాందిని అండ్ బాటిక్ ప్రింట్స్ కలిపి వచ్చింది. మీకు బ్యాక్ ఎలా చూపిస్తాను, ఇలా ఉంటుంది. ఇది బాటిక్, ఇది బాందిని
రెండు కలిపి వచ్చాయి అన్నమాట. మీకు ఇది నైటీ నెంబర్ 11. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ అండి, నావీ బ్లూ. మీకు ఇది నైటీ నెంబర్ 12. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నైటీ నెంబర్ 12. నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్లో కూడా డార్క్ ఉంది. ఇటు బ్రౌన్ కాకుండా ఇటు ఆరెంజ్ కాకుండా ఉంది. యాజ్ టీజ్గా అయితే కలర్ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మీకు నైటీ నెంబర్ 13 అండి. ఇది నైటీ నెంబర్ 13. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇలా నెంబర్తో సహా తీసుకోండి స్క్రీన్ షాట్ ప్లీజ్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ మీకు నైటీ నెంబర్ 14. మంచి పర్పుల్ కలర్ అండి, మంచి పర్పుల్ కలర్. నైటీ నెంబర్ 14 చాలా బాగుంది డిజైన్ అయితే. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళైతే తీసేసుకోండి, అసలు మిస్ అవ్వద్దు. ML XL వాళ్ళకి మంచిగా ఫిట్ అయితే, M వాళ్ళు కొంచెం అవసరం కూడా ఉండదు అనుకుంటా అండి. చెస్ట్ 44 ఉన్నాయి, దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. లెంత్ 55, చెస్ట్ 44. మీరు దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. మంచి లుకింగ్ అయితే ఉంటాయండి నైటీస్ అయితే. స్టిచ్చింగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మీకు నెక్స్ట్ నైటీ నెంబర్ 15 చూడండి. మంచి ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇలా మంచి ఎంబ్రాయిడరీ ప్యాచ్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. బటన్స్ కూడా చూడండి ఆరెంజ్ కలరే ఇచ్చారు. ఇలా బాగుంటుందండి నైటీ. చాలా అంటే చాలా బాగుంటుంది. టై అండ్ డై అనమాట మొత్తం. బాందిని ప్రింట్ అంటాం మేము. 15 నైటీ నెంబర్ 15. ఇంకా చాలా ఉన్నాయండి, చూపించడానికి ఫాస్ట్గా చూపిస్తాను. ఇది పింక్ కలర్ అండి, పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్. నైటీ నెంబర్ 16 అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ నైటీ నెంబర్ 17 ఫుల్ పర్పుల్ కాంబినేషన్, పర్పుల్ బ్లూ అండి. చాలా బాగుంది. బ్లూ, నావీ బ్లూ, పర్పుల్ మిక్సింగ్ లాగా ఉందన్నమాట. 17 నైటీ నెంబర్ 17. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో. చాలా బాగున్నాయండి కలర్స్ అయితే. చాలా నీట్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా. బటన్ లేదనుకుంటారు, అందుకనే పెట్టేస్తున్నాను. నైటీ నెంబర్ 18. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి, మిస్ కాకండి. నేను లాస్ట్ టైము కొన్ని మాత్రమే వచ్చాయి, ఆ కొన్ని పెడితేనే నన్నైతే ఒక్క వీడియోకి ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ ఎంక్వైరీ చేశారనమాట. నేను పెట్టిన కొన్ని 4-5 పీసెసే పెట్టాను. ఆ 4-5 పీసెస్కి కూడా ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఎంక్వైరీ చేశారు. 20-30 అనుకోండి. ఇంకా కొంతమంది అయితే కాంప్రమైజ్ అయ్యి వేరే తీసేసుకున్నారు. కొంతమంది అయితే మాకు ఇలాంటివే కావాలి తెప్పియమని అయితే అడిగారు. ఇంకా నేను మొత్తం ఒక వీడియో మొత్తం ఇవే చేయాలని చాలా స్టాక్ అయితే తెప్పించాను. ఇది నైటీ నెంబర్ 19 అండి. మంచి బ్లూ అండి, ఇది బ్లూ అండ్ వైట్ ఇలా మిక్సింగ్ లాగా వచ్చింది. 19 నైటీ నెంబర్ 19. నెక్స్ట్ నైటీ నెంబర్ 20. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నైటీ నెంబర్ 20. చాలా స్లో అవుతుంది వీడియో నెంబరింగ్ వల్ల, ప్లీజ్ ఏమనుకోవద్దు. కొంచెం ఓపికగా అయితే చూడండి ఈ యొక్క వీడియోని. నెక్స్ట్ నైటీ నెంబర్ 21. నైటీ నెంబర్ 21 మంచి పింక్ కలరు, పింక్ అండ్ రెడ్ లాగా ఉంది.
చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ లాగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇది మీకు నైటీ నెంబర్ 22. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. విత్ నెంబర్తోని స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్. నన్ను అయితే కన్ఫ్యూజ్ చేయొద్దు. విత్ నెంబర్తోని స్క్రీన్ షాట్ తీసుకొని రండి. చూడండి ఎంత బాగుందో కలరు. ఇది ఏ కలర్ అంటారు మీరే చూసుకోండి. చాలా అయితే చాలా బాగుంది. అండ్ మన కలెక్షన్స్కి ఒక కామెంట్ ఇవ్వండి. ఇంత మంచి కలెక్షన్స్ పెడుతున్నాను, మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. కొంతమంది అయితే రెగ్యులర్గా ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళని అయితే ఖచ్చితంగా నేను ఎప్పుడో ఒకసారి అయితే వీడియోలో అయితే చెప్తాను మీ పేర్లు. ఇది నైటీ నెంబర్ 23 అండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటాయండి మన దగ్గర నైటీస్. ఇక బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, బాగుంది నీ ప్రింట్. నైటీ నెంబర్ 23. కలర్స్ అయితే మ్యాక్స్ యాజ్ టీజ్గా అయితే మీకు వీడియోలో కనిపిస్తున్నాయి. కలర్స్ అయితే నో చేంజ్ అండి, సేమ్ కనిపిస్తున్నాయి. ఇది చూడండి మంచి బ్లూ, నావీ బ్లూ అండ్ పర్పుల్ లాగా ఉంది. మీకు నైటీ నెంబర్ 24. నైటీ నెంబర్ 24. నెక్స్ట్ మీకు నైటీ నెంబర్ 25. నైటీ నెంబర్ 25. నెక్స్ట్ నైటీ నెంబర్ 26. నైటీ నెంబర్ 26 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నాకు కూడా అలిపిరి వచ్చేస్తుందండి. నెక్స్ట్ నైటీ నెంబర్ 27 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ నైటీ నెంబర్ 28. మంచి పర్పుల్ కలర్ అండి. నైటీ నెంబర్ 28 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నైటీ నెంబర్ 29 నావీ బ్లూ అండి. ఇది మంచి నావీ బ్లూ కలర్. నైటీ నెంబర్ 29. నైటీ నెంబర్ 30 మంచి పింక్ కలర్ అండి. నైటీ నెంబర్ 30 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ మీకు నైటీ నెంబర్ 31 మంచి గ్రీన్ అండ్ లైట్ ప్యాచ్ అండి. అది మెంతుపిండి కలర్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ అయితే వచ్చింది. చాలా బాగున్నాయి నైటీస్ అయితే, మిస్ కాకుండా తీసుకోండి. నైటీ నెంబర్ 31 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే వచ్చేయండి. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్. ఇండియాలో ఎక్కడికైనా సరే సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. నాకు ఈ నైటీస్ అన్నీ చూసేసరికి వాయిస్ స్లో అయిపోయిందండి, ఇంత పెద్ద వీడియో కంటిన్యూగా చేసేసరికి. నైటీ నెంబర్ 32 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మంచి పర్పుల్ కలర్, పర్పుల్కి ఇలా ఎంబ్రాయిడరీ ప్యాచ్ అయితే ఆరెంజ్ ఇచ్చారు. మ్యాక్సిమం మీకు వచ్చినట్టు అనిపిస్తుంటుంది, బట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అది గమనించిన వాళ్ళకైతే తెలుస్తుంది. అందుకనే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు నెంబరింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. అన్నిటికీ ఇవ్వనులేండి, ఓన్లీ ఈ నైటీసే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది నైటీ నెంబర్ 33 మంచి గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ అండి. ఇది బాటిక్ విత్ బాందిని ప్రింట్ కలిపి వచ్చింది. నైటీ నెంబర్ 34. నైటీ నెంబర్ 34 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసేసుకోండి.
మంచి ఆరెంజ్ కలర్, నైటీ నెంబర్ 35, మంచి బ్రౌన్ కలర్ అండి. నైటీ నెంబర్ 35 మంచి బ్రౌన్ కలర్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బాటిక్ బాందిని ప్రింట్ ఇవి. నైటీ నెంబర్ 36 సేమ్ బ్రౌన్ కలర్ అండి, కాకపోతే డిఫరెంట్ ఉంటుంది డిజైన్ కూడా, ప్యాచ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఉంటుంది. నైటీ నెంబర్ 36 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్రౌన్ కలర్ అండి. నైటీ నెంబర్ 37 మంచి బ్లూ కలర్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. బాటిక్ అండ్ బాందిని ప్రింట్స్ కలిపి వస్తున్నాయి. మంచి బ్లూ కలర్. నైటీ నెంబర్ 37. నెక్స్ట్ నైటీ నెంబర్ 38 కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది. సేమ్ యాజ్ టీజ్గా ఉంటాయి చూడడానికి, కాకపోతే బాటిక్ డిజైన్ అయితే సేమ్ చేంజ్ అవుతుంది. నైటీ నెంబర్ 38 కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ నైటీ నెంబర్ 39 మంచి బ్రౌన్ కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. అండ్ లైట్ ప్యాచ్ ఇచ్చారు డార్క్ కలర్కి, ఎంత బాగుందో. మీకు బాటిక్ అండ్ బాందిని ప్రింట్స్ కలిపి వచ్చాయి. డిజైన్ చూడండి, చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నైటీ నెంబర్ 39. నెక్స్ట్ నైటీ నెంబర్ 40 అండ్ లాస్ట్ అండి. అబ్బా వీడియో అయిపోయింది, చాలా హ్యాపీ. నైటీ నెంబర్ 40 అండి, మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది. ఇది చూడండి, ఎంబ్రాయిడరీ ప్యాచ్ చాలా నీట్గా ఉంది. మీకు బ్యాక్ కూడా చూపిస్తాను. ఇది మొత్తం బాందిని అండ్ బాటిక్ ప్రింట్స్తో వచ్చిందండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటున్నాయి నైటీస్ అయితే, మీరైతే మిస్ అవ్వద్దు. ఇవి నేను చాలా మంది అడిగారు కాబట్టి ఇంత స్టాక్ తెప్పించాను. 40 నైటీస్, యాక్చువల్గా 30 పెడదాం అనుకున్నాను, 40 వచ్చేసింది. వీడియో అయితే చాలా లెంత్ అయింది, కొంచెం ఓపికగా చూడండి. మీరు అన్ని కలర్స్ చూడొచ్చు, అన్నీ తీసేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్, డూ సబ్స్క్రైబ్.